నాకు కలిగిన దర్శనాన్ని గురించి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఆదికాండం 15వ అధ్యాయం అబ్రహాముతో దేవుడు ఏ విధంగా మాట్లాడాడో ఆ దర్శనాన్ని నాకు కలిగించాడు. మనం వాక్యం మీద ఎంతగా ఆశ పెట్టుకుంటామో, ఎంతగా నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యమని అన్నట్టుగా ఇవి జరిగిన తరువాత చదవాల 15 మొదటి వచనం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చింది. అబ్రామా భయపడకు, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికము కావడం జరుగుతుంది అన్నాడు. అయితే వాక్యాన్ని ఉన్నటువంటి విశ్లేషణ మనం చూసుకోవడం జరిగింది. అదేవిధంగా నన్ను పూర్తిగా తెల్లవారిపోయి నేను ఇక దర్శనం వచ్చిన తర్వాత లేచాను. 6 గంటల తర్వాత అంటారు కదా, తెల్లవారి వచ్చిన దర్శనాలు కానీ కళలు కానీ జరుగుతాయని మనకందరూ కూడా తెలుసు. ఇప్పుడు మనం పాడిన పాటలో వాక్యంలో ఉంది, బాగా తీక్షణంగా చూశాను. ఆ చేతిలో చెప్పుకోవాలి అనే వాక్యం ఉంది కదా అని అనుకుంటుంటే ఈడ అదే విషయాన్ని ఏం చేశాడు, అరచేతులు చెప్పుకున్న ప్రేమ మరొకరు విడిన ప్రేమని చూసాము. అదే బాణి ఈ పాటలో మనం చూసాం. పల్లవిలో తన ప్రాణమునిచ్చి కాపాడులే, తన రెక్కల క్రింద దాచు, తన రెక్కల క్రింద ఆశ్రయం కలుగుతుందని చెప్పడం జరిగింది. ఇలా మలాకి గారు రాశారు. అట్లాగే యెషయా గ్రంథకర్త ఏమో ఆ విధానం రాశారు. కాబట్టి నా చేతులలో నిన్ను దాచుతాను అని చెప్పేసి ఆ దర్శనాన్ని నేను చూడడం జరిగింది. ఇంకొక మాట చూసాను, అదే మనం చెప్పుకున్న ప్రసంగాల్లో ఇంకా చాలా ఉంది దాంట్లో చెప్పుకోవాల్సింది. కానీ కొద్దిగా ఇప్పుడు చెప్పుకునే వాక్యాలకు కొద్దిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనం. ఆత్మపూర్ణులైతే, ఆత్మ కలిగిన వారు ఎవరెవరు? వరాలు అన్నాడు కదా, ఆత్మ వరాలు ఇవ్వబడతాయి ప్రభువును కలిగినటువంటి వాళ్ళకు అని చెప్పేసి అన్నారు. ఇది జ్ఞానము వాక్యాన్ని గురించి చెప్పడం కానీ అవన్నీ ప్రస్తావన కూడా అక్కడ ఉన్నాయి. చదువుతున్నా. అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతము రండి, యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు. మొత్తానికి వీటి కూడా అంగదు. నడిచేవాడు నడవకుండా ఉండలేడా, తిరిగేవాడు తిరగకుండా ఉండలేడా, మాట్లాడేవాడు మాట్లాడకుండా ఉండలేడట అని సాగుతుంది. వాడు ఏదో పని చేయాలి. నీకు తెలుసో లేదో, చిన్నపిల్లలు ఫస్ట్ మొదట నడకొచ్చిందంటే చాలు ఎత్తుకోమండు. వాడు అటు ఇటు తప్పడు వేసి నడుస్తా, ఎందుకు వాడి ఉత్సాహం ఏదో తెలియనటువంటి అనుభూతి. నేనేదో మొత్తానికి ఏదో ఆశ్చర్యంగా ఉంది. అంతకుముందు కూర్చునేవాడిని లేచి నిలబడ్డానికి కూడా ఉండేటువంటి పరిస్థితి కాదు, ఏదో ఆశ్చర్యంగా ఉందని చెప్పేసి నడుస్తుంటాడు. అలాగే ఇక్కడ చెప్తున్నాడు, జ్ఞాని యోచన లేకుండా, తన జ్ఞానాన్ని ప్రచురం చేయకుండా దాచుకొని ప్రయోజనం ఏముంది? ఒక జ్ఞానం మరొకరితో పంచుకోకపోతే వాడి జ్ఞానాన్ని ఎవరు చెప్తారు చెప్పండి? ఎవరంటారు? అంటే ఆయన పాస్టర్ లేకపోతే ఆయన వాక్యం చెప్పగలడు. ఎందుకు అంటున్నారు? తెలుసు కాబట్టి. ప్రవక్త వాక్యము చెప్పకుండా ఉండలేడు. యాజకుడు ధర్మశాస్త్రము చదవకుండా ఉండనే ఉండడు. తప్పక
ప్రవర్తించాలి. కానీ మనం చేస్తున్నాం చెప్పండి, చేయి. కొత్త నిబంధనలో మనకు వస్తుంది అతను ఏమన్నాడు, మీరు పరిశుద్ధాత్మ పూర్వులైతే ప్రతి చోట కూడా సాక్ష్యం కలిగి ఉంటారు. సంఘంలో, సమాజంలో, భూదిగంతాల వరకు కూడా నాకు సాక్షులుగా ఉంటారు. ఈ విషయంలో భాగంగా అపవాది మనల్ని ఎలాగ ఆటంకపరుస్తాడు. నువ్వు దేవుని బిడ్డవే, ఏది పిండముగా రూపించబడక మునిపే నిన్ను ఎంపిక చేసుకున్నాడు. నీ తల్లిదండ్రులను ఎంపిక చేసుకోలేదు, అమ్మ నిన్ను ఎంపిక చేసుకున్నాడు. నిన్ను ఎంపిక చేసుకుంటాడు. నీకు పుట్టే పిల్లల్లో ఒకవేళ లోక సంబంధులేనే అమ్మ తెలియదు, ఎవరిని ఎంపిక చేసుకుంటాడో తెలియదు. అది మన చిత్తానుసారంగా లోకంలో మన చిత్తాన్ని బట్టి పెళ్లిళ్ళు చేసుకోవడం, పిల్లలను కారణం. నీకు ఒక నరకం కూడా చెప్పాను గతంలో. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కట్టాయి. మనల్ని ఎంపిక చేసుకున్నాడు. మన దురాశలకు పోయేసి పెళ్లి చేసుకుంటాం. స్త్రీ పురుషుడు చేసుకుందో, పురుషుడు స్త్రీని చేసుకున్నాడో, ఇది మీ ఆలోచన బట్టి చేసుకున్నారు. కోటికి ఒకటో లేకపోతే 100కి ఒకళ్ళో 1000 మంది ఒకళ్ళు దైవ చిత్తానుసారంగా పెళ్లి చేసుకునేది కానీ పిల్లలు కనేది కానీ ఇక అంతా మన చిత్తమే. అవును కదండి. ఎవరన్నా దేవుని చిత్తాన్ని బట్టి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ అమ్మాయిని చేసుకోవాలి, ఈ అబ్బాయిని చేసుకోవాలి. ఇది మనకు ఇస్సాకు కథ వృత్తాంతంలో భాగంగా అబ్బాయికి అమ్మాయిని చేసుకో, అమ్మాయికి అబ్బాయిని చేసుకో అని చెప్పిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? తల్లిదండ్రులకు ఇంకో పలానా అమ్మాయిని మీరు చేసుకోనండి. అబ్రహాము ఏ విధంగా పెద్దలు పంపి సెట్ చేసుకున్నాడు కోడల్ని, ఇంకా ఏమన్నా జరిగాయా చెప్పండి. ఈ విషయాన్ని బేస్ చేసుకుని నేను చెప్తున్నా. ఎట్ట నిన్ను అపవాది నిన్ను ఎంపిక చేసుకుంటే నిన్ను త్రోవ తప్పించాలని నీ భర్త రూపంలో, నీ భార్య రూపంలో, భార్య ఒక దెయ్యం రూపంలో వెలుగులోనికి వచ్చి చెప్పింది. ఎవరు చెప్పండి బైబిల్ గ్రంథం. భార్య దెయ్యం రూపంలో వచ్చి తన భక్తిని ఏం చేస్తుంది? ఈసడించుకుంటుంది. చెప్పండి ఎవరు? యోబు భార్య. ఎవరు చెప్పారు? అట్ట ప్రతి ఇన్సిడెంట్ ఉంది. భార్య ఇప్పుడు ఏమైంది? భార్య దెయ్యంగా ఉందన్నమాట. భర్త దెయ్యంగా ఉండొచ్చు, లేకపోతే పిల్లలే దెయ్యాలయ్యి. ఇందాక నేను చెప్పాను మాతో చూడండి, యాకోబు గ్రంథకర్త రాశాడు ఈ మాట. మొదటి పత్రికలో యోహాను గారు మొదటి పత్రికలో రాశారు. మన దురాశలను ఏర్పాటు చేసాం, పెళ్లిని చేసుకున్నాం, పిల్లల్ని కన్నాం. కానీ ఒకనాడు కూడా నేను ఎక్కడ చేసామని, అదే నీ వల్ల కొడుకునంటుందో లేకపోతే కూతురుని అంటుందో, భర్తను అంటుందో, లేకపోతే భర్తే భార్యని అంటున్నాడు, పిల్లల్ని అంటున్నాడు, తల్లిదండ్రులను అంటున్నాడు. నీ వల్ల నేను పరలోకాన్ని పోగొట్టుకోవలసి వచ్చింది. అవును కదా? ఎట్లాంటి ప్రస్తావనలు కూడా వాక్యంలో చూపాడు. అంటున్నాడు లేదా? కాబట్టి ఈ విధంగా ఏం చేస్తారు? నేను మొన్న కూడా ఒక అబ్బాయిని ఈసడించుకున్నాను. నీకు నీవుగా ఒకవేళ ఏర్పాటు చేసుకోవచ్చు, ఆటంకం రావచ్చు, కల్పించుకోవచ్చు. నీకు నీవే ఆటంకం కల్పించుకుంటే ఇంకొకటి ఎందుకు కల్పించు? నీకు నీవే బద్ధుడవు కాకపోతే నీకు మరొకటి ఎంతమంది ఆటంకాలు కల్పించు. అవును కదా? నీకు నీవే ఒప్పందం చేసుకుంటే ఎన్ని వచ్చినా కానీ ఏం చేస్తావు? నాకు అవసరం లేదు. ప్రభు పని కోసం ఎవడన్నా మీ సంపాదన, అవును కదా అన్నాడు, సమస్తమును పెంటతో సమానంగా ఉంచుకున్నాను అన్నాడు. నాకు మోషే గారి వృత్తాంతం తెలుసు. అవును కదా? ప్రభు కార్యం విషయమై దేనన్నా ఒక్కళ్ళతో వద్దు అనుకున్న వాళ్ళు ఉన్నారా చెప్పండి? ఒక కార్యాన్ని కానీ దేన్నైనా వదులుకున్న వాళ్ళు ఉన్నారా? ఉద్యోగాన్ని కానీ, సంపదను కానీ, పనిని కానీ, శుభకార్యాన్ని కానీ, ప్రభు పని ఉంది అంటే ఆ టాలెంట్ ఆ వరం నీకు ఇచ్చాడు. ఏది అసలు నీకేమీ లేదు అనుకుంటావు, నువ్వు నీకేమీ లేదు, కావాల్సిన అవసరం ఏంది అని నీ మనసులో కల్పిస్తాడు. మాకు పోయిన వారం అంత ముందు నేను చెప్పానేమని, నేను
నువ్వు బాగుపోయినా జరుగుతులే అని ఒకడు అనుకుంటే ఇంకొకడు అనుకుంటాడట నేను పోకపోతే ఎంత జరుగుద్ది అనుకుంటాడు. చూడు ఇట్ట నీలో ఈ కల్పిస్తున్నాడు, నేను నాకు ఇదేమి లేదుగా నేను పోవాల్సిన అవసరం ఏంటి కానీ ఇంకో చోట వాక్యం ఉన్నాడు తెలుసా, దేవుని సన్నిధిలో మౌనముగా ఉండడమే దేవునికి స్తుతి చెల్లించడం. హల్లెలూయా. ఇప్పుడు నేనేమో పోయి ఎలా పెట్టేది ఏముంది అనుకున్నావు, ఇప్పుడు దేవుడికి ఏం తీసుకొచ్చావు? అవమానం తీసుకొచ్చావా లేదా? దేవుడి తొక్కలో దొక్కావా లేదా? దేవుడి కార్యాన్ని నీరు కాచావా లేదా? చెప్పండి. నేను చెప్తున్నాను ఒకటిగా, మీకు ప్రతి వాక్యాన్ని గతంలో చెప్పాను 2 వారాల క్రితం. ప్రతి వాక్యానికి ఒక కథ జోడిస్తూ ఉంటాడు, ఒక కథకు ఒక వాక్యం ఇంక్లూడ్ చేస్తూ ఉంటుంది బైబిల్ గ్రంథంలో. మనం ప్రత్యేకంగా ప్రక్కకెళ్ళి ఏదో వ్యక్తిని మార్గదర్శకంగా చూపించాల్సిన అవసరం లేదు. నన్ను నువ్వు అదే అనుకుంటావు, నువ్వు మొత్తానికి ఏదో నాకు పుడుచుకొచ్చిందే, నాకు గుచ్చుకున్నట్లుందే వాక్యం అన్నాడు. అపోస్తల కార్యముల గ్రంథం చూడండి, నొచ్చుకొని గుచ్చుకొని అంట తొలగిపోయేవాడు ఉండాలంట. పత్తాన్ని పడగలేకపోతున్నాడు. అమ్మో ఇక్కడికి పోతే ఏదో మొత్తానికి మనకి మన మనసు కాస్త నొచ్చుకుంటుంది, గుచ్చుకుంటుంది, ఆడికి పోతే ఎట్టుండాలి, ప్రశాంతంగా ఉండాలి అంటే ఆ భ్రమలో ఉంచుతాడు అని నిన్ను అపవాదిగాడు. అంతేగాని అందుకే ఆయన ఏమన్నాడు, బాబు గారు ఏమన్నాడు, మనకు మనంగా నల్ల కొట్టుకోవాలంట. మనకు మనం నల్ల కొట్టుకుంటాడు, ఎదుటోడు కొడుతుంటే నోచుకోలేనటువంటి పరిస్థితి అయితే మనకు మనం కొట్టుకుంటామా? మనకు మనం రోగం తెచ్చుకుంటామా? మనకు మనం నష్టం కలిగించుకుంటామా? అందుకే నేను అనుకున్నాను, కారణం నా జీవితం కూడా సొట్టపులు కాదే. దేవుని వాక్యానికి దేవుని కార్యానికి ఆ క్రియలన్నిటికీ ఒక నా లైఫ్ కూడా నా భక్తి కూడా సరిపోదేమో. చూడండి ఇందాకన్నీ రాశారు, టైం చాలా అయిపోతుంది. మీకు కొన్ని ఇప్పుడు మనం చూసుకునేటువంటి పాఠ్యాంశంలో భాగంగా కొన్ని ప్రశ్నలు అడుగుతాం. మిమ్మల్ని అడుగుతా, చాలా ఉన్నాయి ప్రస్తావన. ఇట్లాంటి ఒకటే కాదు, జలప్రళయం తెలుసుగా మనకు, అది ఒక పాయింట్, అదొక గుర్తు మనకు తెలియదు కాదు. జలప్రళయానికి ముందు పరలోకం చేరేది ఒక్కడేనంటే ఓరిదిద్రా. ప్రపంచం తుడిచిపెట్టకపోతే పరలోకం వెళ్ళింది ఒకే ఒక వ్యక్తి అంటే ఎవరు? హనోకు. సరే భూమి మీద నిలబెట్టిన అటువంటి వాళ్ళు ఎంతమంది? 8 మంది. పరలోకం చేరింది అప్పుడు భూలోకం మీద ఆయన నిలబెట్టబడినటువంటి కుటుంబం నోవహు కుటుంబం 8 మంది. బాగా పాయింట్స్ పెట్టి చేస్తారు. తర్వాత దేవుడు అబ్రహాంకు అదే ఇందాక ఆ దర్శనంలో ఆ దర్శనం చూపించింది ఏంటి అంటేనంట మేలు చూపెట్టాడు. కొంత చాలా లైఫ్ ఉంటాడు, చాలా హిస్టరీ ఎంత ఉంది, 430 సంవత్సరాల హిస్టరీ ఉందండి. నీకు పుట్టిన జనం విస్తరిల్తారు, అంత మాత్రం కాదు వీళ్ళు ఐగుప్తు చెరకుపోతారు అని చెప్పాడు. ఇది బెల్షస్సరు యొక్క కళలో వాడిని ఏ విధంగా పీట నుంచి వైదొలిగిస్తున్నాడో ఇంకొక రాజుని ఎక్కిస్తున్నాడో చూపెట్టినట్టుగా అబ్రహాముని జయించిన అనుభవం మనం చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా లక్షల జనం బయలుదేరారు కానాలు. అవును కదా, కానాన్ని బయలుదేరి అనుకుని అంటారు లక్షల్లో బయలుదేరారంట. ఒక ఆయన అన్నాడు కనీసం 5-6 లక్షల మంది అన్నాడు. 5-6 లక్షల మంది కానాను బయలుదేరి ఎంతమంది అంటే చేరుకుంది? ఎంతమంది తెలీదు, 2 చేరుకున్నారంట. ప్రపంచం అంతా తుడిచిపెట్టుకుపోతే పరలోకం ఒకటి చేరాడు, భూమి మీద 8 మంది మిగిలారు. ఒకటి చూసాము కదా. తర్వాత కాలంలో నిర్గమాకాండ వృత్తాంతంలో 5-6 లక్షల మంది కానాను బయలుదేరితే 2 మాత్రమే కానానుకు వెళ్ళారంట. చాలా సోచం.
2 ప్రస్తావనలు అయిపోయి తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలోకి వచ్చేసి అది ఈ 5 కాండాల లెక్కలో ఈ కథ చూసుకున్నాం కానాను ప్రస్తావన. తర్వాత న్యాయాధిపతులు లేనటువంటి కాలంలో ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడు యుద్ధం చేయాలని సంకల్పించాడు. గిద్యోనును ఎంపిక చేసుకున్నాడు, మంచి బలాఢ్యుడు. అప్పుడు వారి సైన్యం ఎంత చెప్పండి, చెప్పుకున్నాం మర్చిపోతున్నారా? ఎంత సైన్యం? గిద్యోను సైన్యం 30,000 మంది. 30,000 మంది సైన్యం అయితే చివరికి యుద్ధంలోనికి పోయిన ఎంతమంది చెప్పండి? ఏంటి కథ తెలియదు, కథ రూపంలోనే చెప్పాను నేను. 300 మంది యుద్ధానికి వెళ్ళింది. 30,000 మంది సైన్యం ఎక్కడ? 300 మంది యుద్ధంలోనికి వెళ్ళింది. మన దేవుడు సైన్యంలోకి అధిపతి అయిన యెహోవా అని పేరు. ఆ యుద్ధంలో ఇప్పుడు మనం అందరం సైనికులు, అవును కదా? సైనికులమే కానీ పిరికోవడం నిజమే. పౌలు గారు అన్నట్టుగా ఇంద్రియ నిగ్రహాలను మనకి ఇచ్చాడు, పిరిగితనాన్ని మనకి ఇవ్వలేదే. పిరిగితనం తర్వాత దేవుడు ఎరుగు. అసలు ఏమి అడ్డంకి లేకుండానే తొలగిపోతుంటే నువ్వు రేపు అసలు ప్రార్థనే పెట్టుకోండి అంటే అసలు ఎందుకు వచ్చేస్తావు? సాఫీగా ఉండి దేవుని స్తుతించాలంటేనే రాకపోతే ఆంక్షించబడితే అసలు వస్తావా? కాబట్టి సైన్యంలోకి అధిపతి అయినటువంటి ఆ సైన్యంలో మనమందరం కూడా యుద్ధశూరులుగా ఉన్నాం. మొదటగా మన సంఘంలో ఒక 100 మంది ఉంటారు. 100 మంది వస్తారు కదా. 100 మందిలో 100 మందిని చేద్దాం. మా కళలో 100 మంది చేద్దాం. రోజు ప్రసంగానికి ఒక్కరు మారితే ఇప్పుడు ఎంతమంది మారేవాళ్ళు? అవును కదా? ఎన్ని ప్రసంగాలు, ఇన్ని ప్రసంగాలు చెప్తున్నామే మనం. పుట్టిన రోజుల్లో, చచ్చిన రోజుల్లో, పెళ్ళిళ్ళలో, ఆదివారాలు, బుధవారాలు ఇన్ని ప్రసంగాలు చెప్పుకుంటే ఎంతమంది మారితే, అవును కదా? అసలు ఊరంతా మారేదే. ఏదో వెనకటికి ఒక భక్త అన్నాడు, పేతురు గారు ప్రసంగం చేస్తే ఒక ప్రసంగానికి 3,000 మంది మారేదాక. 3,000 ప్రసంగాలు చేసినప్పటికీ కూడా ఒక్కడు కూడా మారినటువంటి పరిస్థితి నేటి, అవును కదా? ఇలాంటి ప్రస్తావనలు మనం నేడు చూస్తున్నాం. సరే, ఇంకొకటి మనకు ఏంటంటే పరలోక పట్టణ వైశాల్యం ప్రకటన గ్రంథంలో ఇచ్చాడండి. 750 క్రోర్స్లు అంటే ఏంటంటే 1,500 మైళ్ళు. 750 మైళ్ళు మీకు తెలుసా? మీకు ఒక మైల్ కంట 2.5 కిలోమీటర్. 2.5 కిలోమీటర్ అయితే ఒక మైల్. అప్పటి రోజుల్లో మైళ్ళు లేదు. అట్లా ఈయన పరలోక పట్టణం యొక్క కొలత ఇచ్చాడు 750 క్రోర్స్. అంటే 1,500 మైళ్ళు లేదు. 1,500 మైళ్ళు అంటే ఎంత తెలుసా? చెప్పండి. కనీసం మన భారతదేశం కొలత కూడా అంతే. ప్రతి దేశం కూడా ఒక ప్రాంతం ఇంత విస్తీర్ణం ఉండాలరా, ఒక మండలానికి, ఒక జిల్లాకి ఇంత విస్తీర్ణం ఉండాలరా, ఒక రాష్ట్రానికి ఇంత విస్తీర్ణం ఉండాలరా అని ఉంటుంది. ఒక దేశానికి కూడా ఎంత విస్తీర్ణం. కనీసం 290 దేశాలు ఉంటాయి. పరలోక పట్టణం యొక్క వైశాల్యం కూడా ఎంతంటే ఒక దేశం యొక్క వైశాల్యమే. హల్లెలూయా. అంటే ప్రపంచంలో 290 దేశాలుంటే 289 దేశాల మంది జనాభా కల్లంత అయిపోతుంది. ఒక్క దేశం యొక్క విస్తీర్ణం ఎంత ఉందో అంత విస్తీర్ణం ఉంది పరలోక పట్టణం యొక్క విస్తీర్ణం. మొత్తం కూడా అంతే. దాని పొడవు, వెడల్పు, ఎత్తు కానీ ఒకసారి చూశారు. దాని ఎత్తులో ఉండి చూస్తున్నా. నాకు మా భూమి ఎక్కడో తెలుసా? గుండ్రం ఉంటుంది, అంటే దోషాలు ఉంటుంది. తెలియని వాళ్ళు ఫస్ట్ అనుకున్నారు బలపరుపుగా ఉంటుంది కదా, బలపరుపుగా ఉంటేనే అనుకున్నారు. కానీ తర్వాత తెలిసింది ఇది గోళాకారంగా, బైద్యాకారంగా ఉందని తెలిసింది. దాని ఎత్తు వెడల్పులు అన్నాడు. వెడల్పే కాదు. ఇప్పుడు ఎత్తు ఎక్కడ ఉంటుంది? దోశ ఎత్తు
పొడవులు కూడా 1500 మైళ్ళు అని చెప్పేసి అన్నాడు కనుక ఒక్క దేశం ఎంత విస్తీర్ణం ఉందో అంత ఉందంటే పర్వాల పట్టణం. ఉదాహరణ మన దేశ జనాభా ఎంతమంది ఉన్నారు, ప్రపంచ జనం అందరిలో కూడా ఇప్పుడు మన ఊరు ఉంది, మన ఊరిలో నుంచి కనీసం ఎంతమంది పోతారు, ఎన్ని ఊర్లు ఉంటాయి తెలుసు. మన జిల్లాలో 56 మండలాలు ఉంటాయి. మన జిల్లాలో 56 మండలాలు. మండలానికి కనీసం ఎన్ని ఊర్లు ఉన్నాయో, ఒంగోలు మండలంలో ఎన్ని ఊర్లు ఉన్నాయి. ఎట్ట ఊరికి ఒకటి వెళ్తాడు. కొన్ని ఊర్లు అసలు కావాలంత కావచ్చు, అవును కదా. కొన్ని ఊర్లు అసలు లెక్కలో కూడా ఉండకపోవచ్చు. అది అన్నమాట లెక్కలు. ఇప్పుడు మనం విన్న లెక్క వీటన్నిటిని బేర్ చేసుకుని కదా జనప్రలయానికి ఒకడు పోయాడు తర్వాత కానానికి ఏమో ఇద్దరు పోయారు. ఇలా ఉండే పరిస్థితులు. ఇక రేపు పరలోక పట్టణం యొక్క వైశాల్యం చూసామంటే ప్రపంచంలో ఉన్న ఇన్ని దేశాలు మొత్తం జనాభా కలిసి కూడా ఒక్క దేశం ఉంటుంది. పరలోక దేశం అన్నాడు, పరలోక పట్టణం అన్నాడు. పట్టణం అంటే ఒక సిటీ లెక్క, సిటీగా వర్ణించబడింది కానీ ఒక దేశం అంతా వైశాల్యం. కాబట్టి ఆ దేశంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ దేశంలో ఉంటారు. వాళ్ళు మనం ఉంటామా లేదా మనకి మా అమ్మాయి పరీక్ష రాసి అంటాం. మన జిల్లాలో ఉన్న 100 పోస్టులు కాదు, 100 పోస్టులు అంటే 100 పోస్టుల్లో 100 కులాలు కాదు, కనీసం ఎన్నో కులాలు. మన ఎస్సీ కులంలోనే 52 కులాలు ఉన్నాయి. మన ఎస్సీ కులంలోనే 52 కులాలు ఉంటే 3 భాగాలు చేశారు. ఆ 3 భాగాల్లో ఒకళ్ళకి 6 ఉద్యోగాలు, ఒకళ్ళకి 7 ఉద్యోగాలు, ఒకళ్ళకి 1 ఉద్యోగాలు. మొత్తం ఎంతమంది రాశారంటే 10,000 మంది. 10,000 మంది రాశారు, 100 ఉద్యోగాలు. ఇట్లా లెక్కలు ఉన్నాయన్నమాట. అంటే పరలోక పట్టణంలో మన సంఘం నుంచి ఆ సంఘం నుంచి తర్వాత సంగతి నా సంఘం మొత్తం మన ఊర్లో 3-4 చర్చీలు ఉన్నాయి. మొత్తానికి మన ఊరి మీద ఒకడన్నా పరలోక పట్టణంకి వెళ్తామని 1,24,000 మంది పాటలు పాడే పైరులో ఉన్నారంట. ఎన్ని గ్రామాలు ఉండేవి కదా, ఎన్ని జిల్లాలు ఉండి 290 దేశాలు అనుకున్నాం. ఎన్ని రాష్ట్రాలు ఉండి, ఎన్ని జిల్లాలు ఉండి, ఎన్ని మండలాలు ఉండి. మండలానికి ఒకడు వెళ్తాడు, జిల్లాకి ఒకడు వెళ్తాడా, రాష్ట్రానికి ఒకడన్నా వెళ్తాడు లేదా ఆ పైరులో పట్టడానికి ఒకసారి ఆలోచన చేయాలని కదా. సరే పక్కన పెట్టేస్తాను. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను ఏంటంటే ఇందాక ఒక మాట చెప్తాను. ప్రవక్త వాక్యం చెప్పకుండా ఉండనే ఇదిగో ఈ ఇచ్చినటువంటి దర్శనాన్ని పెట్టు, లేకపోతే ఈ మాటలు చెప్పేసి పంపించాడు ఏమో కానీ ఇక వాక్యంలో పెడుతున్నాం. వాక్య నేను చెప్పను, మీరు చివరికి చెప్పాలి. మనం ఏ విషయం మీద ఈ ప్రసంగం మాట్లాడుతున్నాం. 10 మినిట్స్లో అయిపోతుంది, 15 మినిట్స్లో అయిపోతుంది ప్రసంగం. మనం చెప్పుకున్న ఇతర విషయాలు చాలా వెళ్ళిపోయాయి. మొదట ఇందాక కూడా ప్రశ్న వేశారు. దైవులంతటిలో కూడా ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి ఎవరు? ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి ఎవరు? ఎంతకాలం బ్రతికి? ఏం చెప్పలేదు, ఏం చదవాలా? ఇప్పుడు ఎక్కువ కాలం బ్రతికినటువంటి వ్యక్తి మెతూషెల. ఆదికాండం 5:27లో ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు తెలుసా? 969 సంవత్సరాలు బ్రతికాడు. కానీ దేవుని లెక్కల్లో ఒక దినం కూడా కాదు. దేవుని లెక్కల్లో 1000 సంవత్సరాలు ఒక్క దినమేనంటే అని చెప్పేసి పేతురు గారు చెప్పడం జరిగింది కూడా. ఇది విన్న మనం పాఠ్యాంశంలో పెడుతున్నాం. మొదటిగా మన దేవునికి పేరుల్లో అన్నీ మనం తెలుసుకొని ఉండాలి. ఆయన అక్షరకాలం ఉండేవాడు, అవును కదా. ఏమన్నాం మనం ఆయన్ని? యెషయా గారు 9:6 ఏమన్నాడు? నిత్యుడకు తండ్రి, ఎటర్నల్ ఫాదర్, నిత్యము జీవించేవాడు.
దాంట్లో భాగంగా యెషయా గ్రంథం ప్రూఫ్ కోసం ఇవన్నీ చెప్తున్నా. ప్రూఫ్ కోసం ఇది చెప్పా యెషయా గ్రంథంలోది. ఈ యెషయా గ్రంథంలోని ఇక్కడ ఇది మనకు కావాల్సిన పాఠ్యాంశం. నేను వీటన్నిటిలో మీరు గెస్ చేయాలి మనకి ఏ పాఠం గురించి తెలుసు. 53వ అధ్యాయం 10వ వచనాన్ని చదువు. 53వ అధ్యాయం తీశారు కదా, 10వ వచనం. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేశాడు. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. హల్లెలూయా. తండ్రి చిత్తం, తండ్రి సంకల్పం, తండ్రి లక్ష్యం, ధ్యేయం యేసుక్రీస్తు ప్రభు మీద పెట్టుకొని ఆయన బతికించాడు. బతికిస్తే ఆయన కొట్టడానికి, ఆయన వ్యాధి కలుగు చేయటం తండ్రికి ఇష్టమైందంట. తర్వాత ఏమన్నాడు? యేసుక్రీస్తు గురించి తను తానే అందుకే యోహాను గారు పత్రికలో రాశారు, మనము ప్రేమించటమని కాదు, తానే మనలను ప్రేమించి బయలుదేరాడు కదా. అది ఈమె మాటలు. అప్పుడట అతడు దీర్ఘాయుష్మంతుడు కాగలిగాడంట. హల్లెలూయా. పౌలు గారు గెస్ట్ చేసి రాశారు ఏమని? రోమా సంఘానికి రాస్తున్న పత్రికలో 5వ అధ్యాయంలో క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కోసం చనిపోవలసి వచ్చింది. దీర్ఘాయుష్మంతుడైన దేవుడంట మనం చేసిన తప్పిదానికి కొద్ది కాలానికే చనిపోవలసి వచ్చింది. చిరకాలం దేవుడు మనం చేసిన తప్పిదానికంట మనం చచ్చిపోవలసి వచ్చింది. ఎంత గొప్ప త్యాగం ఉంది ఒకసారి ఆలోచించి. మనమైతే ఇప్పుడున్న దైవాల గురించి నేను చెప్తుంటాను, ఆటంగా చెప్తుంటాను. అన్నీ అనుభవించి పాపాలుగా ఎంచబడేవాళ్ళు అన్నీ అనుభవించి ఏం చేస్తారు? అప్పుడు పాపాలుగా స్వాములుగా వస్తుంటారు. కానీ ఈయన మాత్రం ఎంతకాలంగా ఏమి అనుభవించకుండానే అసూరు భాషాడంతా భక్తిహీనుల కోసం అనే వివరణ ఇందుపూర్వకంగా మనం చూసాం. అతడు దీర్ఘాయుష్మంతుడు కాగలడు. కాబట్టి పౌలు గారు అన్నాడు, ఇప్పుడు ఆయనతో పాటు మనందరం నిరంతరం నిలుస్తాము. ఇది నేర్పిస్తా ఉన్నాడు మనకి. మన ఇళ్ళలో కొద్ది కాలం బ్రతికినా నిందలు, అవమానాలు, వేదనలు అంతా పాటలో ఉన్న అనుభవాలు. లాస్ట్ టైం మీకు పోయిన వారు నేను సత్యం చెప్పండి. సత్యం చెప్పినాను బిఫోర్. వాక్యాన్ని బేస్ చేసుకొని పాటలు ఉంటాయి, ప్రార్థనలు ఉంటాయి. వాక్యం బేస్ చేసుకోలేదు, వాక్యం తెలియలేదు, వాక్యం లేదు అని అంటే పాట రాదు, ప్రార్థన రాదు. పాట తెలియదు, ప్రార్థన తెలియదు. వాక్యం వస్తేనే ఇవి వస్తాయి అని చెప్పారు. అట్లాగే ఇప్పుడు ఈ మర్మాన్ని మనం చూస్తాం. సరే, నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. ఆజ్ఞలు ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి, కట్టడాలు ఉన్నాయి. వాక్యమే ఆజ్ఞలు అంటే వాక్యం అంటే వాక్యమైన వాక్యాలు. వాక్యమైన దేవుడు కదా. వాక్యమైన దేవుడు, జీవమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు. నేను మీకు అంతే చెప్తుంటాను, వాక్యమైన యేసైనా యేసు రక్తమైన అన్నీ కూడా ఒకటి కాదు కదా. ఏదో ఒకటి మనం అర్థం చేసుకున్నా పర్వాలేదని చెప్తాం. 20వ అధ్యాయం 12వ వచనం చదువు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవు కావాలి అని అంటే నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించాలి. హల్లెలూయా. నేను మీకు గట్టిగా చెప్తుంటాను, ముందే చెప్పాను ఒక క్లూ. ఏమని? నీకెవరు ధ్యేయంగా ఉన్నారు? నీ భర్త ఉన్నాడా, నీ భార్య ఉందా, నీ పిల్లలు ఉండాలా? లేకపోతే పిల్లలు భక్తి పరులు అయితే నీ తల్లిదండ్రులే దెయ్యాలుగా ఉండాలి. ఏంటి? తల్లిదండ్రులు దెయ్యాలైతే పిల్లలు ఎట్టగన్నారు, పిల్లలు ఎట్ట భక్తులు నడిపించారు అనుకోవచ్చు.
యోహాను గారి గురించి ఆ మాట అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈయన వలన తల్లిదండ్రులు కూడా తమ అవిధేయతను వీడి ప్రభువుని తెలుసుకోవడం జరుగుతుంది అంటే తల్లిదండ్రులకు భక్తి లేదంటాం. పిల్లోడు నడిచే భక్తిని చూసి తల్లిదండ్రులు నేర్చుకున్నారు. సహజంగా తల్లిదండ్రులు అవలంబించే భక్తిని పిల్లలు నేర్చుకుంటారు. కానీ వాడిని ఎంపిక చేసుకోవాలి దేవుడు. పిల్లల్ని ఎంపిక చేసుకున్నాడు. పిల్లని ఎంపిక చేసుకున్నాడు కాబట్టి పిల్లోడు చేసే భక్తిని బట్టి తల్లిదండ్రులు మార్చబడ్డారు. ఇక ఎవరు లేకపోతే ఏమి చేసేది లేదు. చెప్పాను చూడు, అసలు కొన్ని దేశాలే లేవు అంటే మన కుటుంబం ఉందా దేవుని కలుసంలో? చెప్పండి. మనం అనుకుంటాం భ్రమలో బ్రతికిపోయే వాళ్ళు ఉన్నారు. కొన్ని సిద్ధాంతాలు గల్లంత అయిపోతాయి, కొన్ని దేశాలే గల్లంత అయిపోతాయి. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి చెప్పాడు. ఒక్కొక్క సంఘానుభూతిని ఒక్కొక్క దేశం ఒక్కొక్క ప్రాంతం అనుకరిస్తుంది కదా. కొన్ని అసలు గల్లంత అయిపోవచ్చేమో. వాళ్ళలో ఉన్న తప్పులను తీసేసుకొని కొనసాగకపోతే, నేను మన పాస్టర్స్ మీటింగ్లో చెప్పాను, పాస్టర్స్ అందరూ ఉంటారు, ప్రతి సిద్ధాంతం పడుకుంటున్నారు. ప్రతి సిద్ధాంతం కూడా చెప్తే అన్ని తీసేసుకుంటారు. ఏది బైబిల్లో కొంత వాడు అవలంబించేది, ఒకడు కొంత అవలంబించేది, ఒకడు కొంతే. ఈ మొత్తం కలిసి చూస్తే ఇంకేముండదు బైబిల్. ఇక వీళ్ళు అనుసరిస్తుంది ఏంటి? లేనట్టు ఉన్నది, లేనట్టు అనుసరిస్తున్న సిద్ధాంతాలు ఉంటాయి. అయితే అన్నీ అందరూ అలవర్చుకుంటే అవును కదండి. అందరూ అలవర్చుకోవాలి. కానీ మీది మేము అలవర్చుకునేది ఏంటి అని ఈర్ష్యాద్వేషం. అవును కదండి. మనం వాడిని అవలంబించాల్సిన అవసరం లేదని పట్టుకొని కూర్చుంటే ఏముంది? బైబిల్లో కొంత తీసేయరాదు, కలపరాదు అన్నాడు కదా వాక్యంలో. ఇట్లా అందరూ కొంత తీసేసుకుంటే ఇంకేమీ లేదు. ఇలాంటి సంఘాలు అవును కదా, ఇలాంటి దేశాలు, ఇలాంటి ప్రాంతాలు, ఇలాంటి సిద్ధాంతాలు కూడా ఉన్నాయి భ్రమలో అని చెప్పుకోవచ్చు. వారి పేరు కోసం, వారి సిద్ధాంతం కోసం, రద్దు చేయడం కోసం చేస్తున్నటువంటి పరిస్థితి. సరే, ఏమన్నాడు? నీ తల్లిదండ్రులను సన్మానిస్తే అంటే నువ్వు లోకంలో నీ తల్లిదండ్రులను భలే చూసుకుంటున్నావు. కానీ దేవుడు అంటే ప్రేమ లేదు, సంఘం అంటే ప్రేమ లేదు. సంఘానికి ఎప్పుడు వచ్చింది లేదు, దేవుడిని ఎప్పుడు ప్రేమించింది లేదు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావా? చెప్పండి. ఉన్న అర్థం ఏంటి? నేను మీకు చెప్తుంటాను, ఎవడు చెప్పలేడు ప్రపంచంలో. సవాలు రమ్మని చెప్పండి. ఒకనాడు పాత నిబంధన కాలంలో సంఘం తల్లిగా ఉంది, దేవుడు తండ్రిగా ఉన్నాడు. కొత్త నిబంధన వెలుగులోకి వచ్చేసరికి పాల్ గారి మాటల గురించి చెప్తున్నా, ఉన్నాయే బైబిల్లో ఉన్నాయే, అర్థం చేసుకునే ధోరణి. సంఘమేమో ఇప్పుడు భారీగా ఉంది, కన్నిగా ఉంది. దేవుడు ఎలా ఉన్నాడు? భర్తగా ఉన్నాడు, వరుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇవి మర్మాలు అవును కదండి. కాబట్టి నువ్వు నీ తల్లిదండ్రుని ప్రేమిస్తున్నావు, సంఘాన్ని మాత్రం, దేవుడిని మాత్రం ప్రేమించేది లేదే లేదు. రెండు ఆజ్ఞలు కుదించాడు దేవుడు కొత్త నిబంధనలోకి వచ్చినాకేమి? దేవుడిని ప్రేమించాలా, పొరుగుని ప్రేమించాలి. అంటే సహవాసం ఉన్నాడు పొరుగు. ఈ రెండు లేవు. ఎక్కడ నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు? అవును కదా. దేవుణ్ణి ఎరగలేదు, సంఘాన్ని ఎరగలేదు. క్లారిటీ వచ్చింది కదా. దీర్ఘాయుష్మంతులు కావాలంటే మన దేవుడు దీర్ఘాయుష్మంతుడు. మనం ఎలా దీర్ఘాయుష్మంతులు కాగలుగుతాం? పౌలు గారు చెప్తుంటాడు ప్రతి సంఘంలో చివరిన మాట, మనం ప్రభుతో సదాకాలం ఉంటాం. హల్లెలూయా. అంటే భక్తిని చేస్తే ఉంటాం, కానీ భక్తిని చేయకపోతే ప్రసంగి గారు అన్నాడు, ఒకడు 100 ఏళ్ళు బ్రతకనీగాక పాతాళంలో ఉండొచ్చు, ఒకడు నిక్కచ్చిగా యేసుక్రీస్తు సాక్ష్యం ఉన్నాడు. అంటే 1 సంవత్సరం నిప్పుగా బ్రతకొచ్చు, వాడు పరలోక రాజ్యంలో ఉంటాడు. హల్లెలూయా. అంతేగాని నేను 100 సంవత్సరాలు బ్రతికాను అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడానికి వీలు లేనటువంటి పరిస్థితి. 2 మాటలు చూస్తాం. కీర్తన 21వ కీర్తన చూస్తున్నాం. 21వ కీర్తన.
ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువును నీవు దయచేసి ఉన్నావు. హల్లెలూయా. ఒక్క యేసుక్రీస్తు ప్రభుకే వర్తించుద్ది, ఇంకెప్పటికీ వర్తించదు వాక్యం. చాలా కాలం బ్రతికాను అని గొప్ప చెప్పుకోవడానికి మాత్రం లేదు. ఉదాహరణ నేనున్నాను, నేను ఈ ప్రసంగం ప్రజెంట్ చేశాను. నేను రేపు చచ్చిపోయినా ఒకవేళ అవిశ్వాసిగా ఉన్నవాడు, దీని అంతరార్థం తెలియనటువంటి వాడు ఏదైనా అనుకోవచ్చు కాక, ఒక్క దేవుడికి సంబంధించింది దేవుడిని అంగీకరించి నేను చెప్పాను మీకు 2 కోణాల్లో చెప్పాను. అవును కదా. యేసుక్రీస్తు ప్రభు వారు చాలా కాలం ఉన్నాడు, దీర్ఘాయుష్మంతుడే, కానీ యుక్త కాలాన్ని బ్రతికిల్లు కోసం తెచ్చాడు. అట్లాగే మనం కూడా ప్రభు కోసం జీవించాము. పౌలు గారు అన్నాడు ఏమని, నా మట్టుకైతే బ్రతుకు క్రీస్తు చావైనా. చాలా కాలం వృధా చేశాడంటే నేను ఇందాక చెప్పిన మనం చేస్తున్న భక్తి ఇంకా చేయాల్సింది. ఇది భక్తి కాదు, చాలడం టైం చాలడంలా, ఈ స్థితి చాలడంలా, సమయం చాలడంలా, స్థితి చాలడంలా, శక్తి చాలడం. నిజంగా ఏది ఆ కొద్ది పరలోక పట్టణంలో మనం కూడా ఉండాలని అంటే ఈ టైం చాలడం. పౌలు గారు ఏమన్నాడు, ఆపాద మస్తకం నీకై ఏమన్నాడు, ప్రాణార్పణగా పోయబడుతున్నాను, చాలా కాలం వృధా చేశాను, ఇప్పుడు ఇది ఉన్న సమయం చాలటం. పరీక్షలు రాస్తున్నాడు, ఇది రాదు, వీరికి పరీక్ష ప్రశ్నలు రాలా, జవాబులు రాలా, గమ్మును కూర్చున్నాడు. చివరి అరగంటలో స్లిప్పులు ఇచ్చారు రాయమని. ముందు అరగంట ఏం సరిపోద్ది, సరిపోద్ది అవును కదా. దేవుడు తెలుసుకున్నావు, టైం ఏమో లేకపోయాయి, అవును కదా, ప్రయోజనం ఏమన్నా. అందుకని నేను అంటున్నాను, చాలడంలా, టైం చాలడంలా, మన ధనం చాలడంలా, మన ఏది చాలడంలా దేవుడు. అందుకని ఏం చేయాలా, ఇక ఉన్న సమయం అంతా దేవుడి కోసం కేటాయించాల్సిందే అనే నిర్ధారణలోనికి రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్తున్నాను. సరే, యేసుక్రీస్తు ప్రభువు గురించి ఆయుష్ నిమ్మని వరం అడగగా ఆయన అనుగ్రహించావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువును నీ వానికి అనుగ్రహించావు అని యేసుక్రీస్తు ప్రభు గురించి వృత్తాంతం అన్నటి రోజుల్లో మనం చెప్పుకోవాల్సింది. సరే, 35వ ఆయన కోపము నిమిషం మాత్రము, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. హల్లెలూయా. యెషయా గ్రంథకర్త ఒక మాట అన్నాడు, కోపం నిమిషం అంతే అందుదా, దయ మాత్రం ఆయుష్కాలం అంటారు. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో ఈ మాట చెప్పుకున్నందుకు నాకు జ్ఞాపకం వచ్చింది. 54వ అధ్యాయం తీసారు కదా, 7వ వచనం. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించాను గాని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. హల్లెలూయా. దైవాన్ని అనుసరించాలంటే ఇప్పుడు నీకు కొన్ని ఆటంకాలుగా ఉన్నాయి. అందుకని ప్రభు ఏం చేశాడంట, వాటిని మనకు దూరం చేశాడు. నిమిషం మాత్రం పాపగించుకుంటాడు మన మీద. ఒక చోట అన్నాడు, ఆయన కోపము మన వయో పరిమితిని ఏం చేసిందంట, క్షీణ దశకు తీసుకెళ్ళిందంట, నశింపజేసింది. ఇందాక చదువుతూ ఉన్నాను ఇర్మియా గ్రంథంలో ప్రస్తావన. మన ముందు మాట వినడం లేదని చెప్పేసి ఏం చేశాడంటే విశ్రాంతి దినాన్ని పెట్టాడంట. ఏది, ఇప్పుడన్నా నా సన్నిధిలో ఉంటారని విశ్రాంతి దినాన్ని పెట్టాడంట. అయినా కానీ నువ్వు పెడితే మేము వస్తామా ఏంటి, నువ్వు పెడితే మేము ఆశ్రయిస్తామా ఏంటి. మొన్న ఒక సత్యం చెప్పారు మీకు, వాటిల్లో భాగంగా ఏంటి తెలుసా, దెయ్యం అంట దేవుని రూపాన్ని లేకుండా చేయాలి. ఎవరైనా చెప్తాడు ఇలాంటి సత్యాలు మీకు, ఇవి కూడా అర్థాలు ఎక్క చెప్పగలుగుతున్నారు ఏందనుకుంటున్నారా. కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తాడు, పురుషుడు దేవుని మహిమ పోలెగ్గా ఉన్నాడు, అందుకని దేవుని
చేయాలి, దెయ్యం గాడి తలంపట. సంఘంలో మగవాళ్ళు ఎవరు ఉంటాం, ఆడవాళ్ళు ఉంటున్నారు. ఆడవాళ్ళ క్యారెక్టర్ భూలోకం మట్టికి, మగవాళ్ళ క్యారెక్టర్ కూడా అదేం లేదు, మగవాళ్ళ క్యారెక్టర్ కూడా ఏం లేదు. కానీ నిజ పురుషుడు ఆయనే, దైవం ఆయనే, మనం దేవదూతను పోలేము. పురుషుడు దేవుని మహిమ పోలికని ఆయన రూపం లేకుండా చేస్తున్నాడంట. అన్ని సోదరులు ఏం చేస్తుంటారు తెలుసా, అసలు మనిషి రూపమే లేకుండా బూడిద చేసేస్తారు. అసలు కలిసి మర్చిపోయాడు కదా, ఈ రూపం కూడా ఉండకూడదని చెప్పేసి కలిసి ఏం చేస్తారు, పంచభూతాల్లో కలిపేస్తారు. పంచభూతాల్లో కలిపేయటమంటే మనమేమో మంటలో కలిపేస్తే వాడు ఏం చేస్తాడు తెలుసా, నిప్పుల్లో కలిపేస్తాడు, బూడి చేసేస్తాడు. బూడి చేసిన తర్వాత మళ్ళీ నీటిలో కలిపేశాడు. ఆత్మ అంట, పరమాత్మ పంచభూతాలు, పంచభూతాల వల్ల మనకు కలిగింది. అందుకని దీన్ని పంచభూతాల్లో కలిపేయాలనేటువంటి ఆలోచన అంట అన్య సోదరుల యొక్క ఆలోచన. అందుకని ఏం చేస్తారు, నిప్పుల్లో కలిపేసేస్తారు, నీటిలో కలిపేసేస్తారు. మనమేమో మట్టిలో కలిపేశారు, అంటే పంచభూతాలు వచ్చినాయి. కాబట్టి ఈ విధంగా దేవుని రూపము లేకుండా చేయాలనేది వాడి తలంపాడు. వాళ్ళు ఆ విధంగా రాశారు గ్రంథాలు, ఆ విధంగా ఫ్లడ్ చేస్తున్నారు, ఆ విధంగా కాపాడుకుంటున్నారు మతాలను. వాడి సిద్ధాంతం మనం చెప్తుందేమో, దేవుడు మనకు తన రూపం మనకి ఇచ్చాడు, తన రూపంలో ఇచ్చాడు. మనం మట్టి అయిపోయినప్పటికీ రేపు ఏం చేస్తాడు, తన మహిమ రూపం ఇస్తాడు. హల్లెలూయా. తన ఘన రూపం, తన అక్షయ రూపాన్ని ఇస్తాడు, తన బలమైన రూపాన్ని ఇస్తాడు అని చెప్పేసి మనకు గొప్పలు. వాళ్ళకి అది లేదు, ఆ ఛాన్స్. చచ్చిపోయినోడికి తగ్గులో వీకులో వాడు ఏ పక్షి అయి పుడతాడో, ఏ జంతువు అయి పుడతాడో తెలీదు. అందుకే గతంలో అవతారాలు వస్తే ఏ అవతారం కూడా మానవ అవతారం లేదండి, పక్షుల అవతారం, పశువుల అవతారం. అందుకే పాల్గారు అంతర్గతంగా రాశాడు, పశువుల యొక్క రూపాలకు మరల్చాడు దైవ రూపాన్ని. ఎంతెందుకు మనోళ్ళు ఇశ్రాయేలు ప్రజలు దూడ రూపానికి మలసలా దైవాన్ని, మనోళ్ళు దూడ రూపానికి మలిస్తే దేవుడు రూపం ఎడనోడు దెయ్యపు రూపానికి మలసడం ఎంత గొప్ప, అవును కదా. ఇది దయ్యపు యొక్క సంకల్పం. కానీ దేవుని యొక్క రూపం తిరిగి మనం కొనసాగిస్తాం. రైట్. 61వ కీర్తన 6వ కీర్తన 6వ వచనం. రాజులకు దీర్ఘాయువును కలుగజేయువాడు. హల్లెలూయా. రాజు ఏటువంటి వాడు, అవును కదా. నేను కొన్ని విషయాలు నాకు ఆలోచనలకు వస్తాను. ఏదైనా ఒక సంస్థ, ఒక సిద్ధాంతం, ఒక చర్చి, ఒక సమాజం, ఒక నాయకుడు, ఒక పార్టీ ఒక తరంలోనే ఎక్కడికి ఉవ్వెత్తున వేసిపడింది. కొంతకాలం ఇక తర్వాత ఏమవుతుంది, తర్వాత మీరు కలుస్తారు, అవును కదా. మీరు కలుస్తారు లేదా, ఆ సిద్ధాంతాన్ని కానీ, ఆ సంస్థను కానీ, ఆ పార్టీని కానీ, దేన్నైనా మీరు కట్టేస్తారు. కానీ మన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన చిరకాలం ఉండేటువంటి రాజు. హల్లెలూయా. రాజులకు దీర్ఘాయువు కలుగజేయువాడకు నీవే. ఈయన ఎప్పుడు రాజు, అవును కదా. పుట్టినప్పుడు రాజే, పెరుగుతున్నప్పుడు రాజే, చనిపోయినప్పుడు రాజే, తిరిగి లేచిన వాడు రాజే. హల్లెలూయా. కాబట్టి రాజులకు దీర్ఘాయువు కలుగు చేసేవాడు నీవే అనే వాగ్దానం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం. ఇక్కడికి వచ్చిన సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. అవి దీర్ఘాయువును సుఖ జీవనముతో గడిచే సంవత్సరాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలను, శాసనాలను, కట్టడాలను అనుసరిస్తే అది నీకు దీర్ఘాయువును. వీటిని అనుసరిస్తున్నాడు కాబట్టి సాక్షిగా కీర్తనకారుడు అన్నాడు చూడు, నీవు నన్ను బ్రతికించు, నేను నిన్ను, అంతేగాని నీవు నన్ను బ్రతికించు, నేను
జలసాలు తిరుగుతాను, షికారులు కొడతాను, ఉన్నది తింటాను. ఇక మనం చెప్పాను చూడండి, నేను కట్టనటువంటి బట్ట లేదు, నేను తిన్నటువంటి తిండి లేదు, నేను ఉన్నటువంటి నివాసం లేదు అనుకునేవాడు. ప్రారంభ తిరుగుతాము చూపించన్నాడు చూడు. అంటే ఏం చెప్తున్నాడు, ఈ ఆజ్ఞలను పాటిస్తే దీర్ఘాయువును సుఖ జీవనంతో గడిచే సంవత్సరాలు నీకు దయచేయబడతాయి. 16 వచనం చదువు, రైట్ సైడ్. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ఘనతలు ఉన్నాయి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరగడమే నిత్య జీవం అన్నాడు చూడండి. యేసుని ఎరగడమే నిత్య జీవం. నిత్య జీవాన్ని గడిస్తే చాలు, కానీ ఎంత సంపాదించి ప్రయోజనం. యేసు ఏం చెప్పాడు బోధల్లో, ఒక సర్వలోకాన్ని సంపాదించుకొని ప్రాణం పోకంటే చావపోతాడా, ఏం ప్రయోజనం అన్నాడు. అందుకని ఈయన అన్నాడు, ఆయన చేతిలో ఏమన్నాయి, దీర్ఘాయువు ఉందంట, ధనఘనతలు ఉన్నాయి. బుద్ధి జ్ఞానం సర్వసంపద దుఃఖంలో సలోమోన్ గారు అడిగితే ఏమేం చేశాడు, ఏమైనా పాలించాలంటే జ్ఞానం అంటే జ్ఞానం వాటితో పాటు ఘనతలు కూడా ఇచ్చిన అనుభూతి మనకు తెలుసు. 9వ అధ్యాయం సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం కూడా 9. నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది, నీవు జీవించు సంవత్సరములు అధికములు అవుతాయి. హల్లెలూయా. ఏది ప్రభువేరా దీర్ఘాయువు కలిగినోడు నిత్య జీవం కలుగుతాడు. మనం ఎందుకు ప్రభుని అనుసరిస్తున్నాం చెప్పండి? ఎందుకు? ఈ లోకంలో బతుకున్నంత వరకేనా? కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తాడు, ఈ లోకంలో బతుకున్నంత వరకు ప్రభువుని అనుసరిస్తే అది దౌర్భాగ్యమైన పరిస్థితి అంట. కానీ తదనంతరం ప్రభుతో పాటు ఉండడం కోసం కదా. అట్లాగే ఈయన చెప్తున్నాడు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది, నీవు జీవించే సంవత్సరం అధికములు. ప్రభుత్వ నిత్యత్వం ఉంటాం మనం. ఇక్కడ కొద్ది కాలం ఉన్నా అన్నాడు కదా, ఇక్కడ కొద్ది కాలం నేను చాలా మాటలు ఉన్నా ఎక్కడో చెప్పుకున్నాం, నాన్నదిన కోటాలు చాలా అల్పాయుష్కులు. సండే అదే కదా మనం చెప్పుకున్నాం, చాలా అల్పాయుష్కులం, స్వల్ప కాలం మాత్రమే మనం జీవించేవాళ్ళం అని కదా నెల ముందుగా చెప్పాను. అవును కదా. అందుకని ఈ ప్రస్థానం వెలుగులోనికి రావడం జరిగింది. ఫైనల్ వర్స్ 10వ అధ్యాయం ఎక్కడే ఉన్నాము, పేజ్ తిప్పండి, 27వ వచనం. 27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం కాగలుగుతుంది, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవడం జరుగుతుంది. ఏంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే దీర్ఘాయువునకు. నేనంటే యెహోవా యందు సరే, యెహోవా మాటలే విన్నోడు. అవును కదా. యెహోవా వాక్యమే నమ్మనోడు. యేసుక్రీస్తు యోహాను సువార్త ఒక మాట అన్నాడు, తండ్రి యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం, తండ్రి యందు విశ్వాసం ఉంచుతుంది లేదు అని ఆయన కోణంలో చెప్పాడు. తండ్రిని నమ్మేవాడు కదా మీరు, నన్ను నమ్మండి. కానీ తండ్రిని నమ్మింది లేదు అక్కడ. ఆయన కూడా నమ్మకం సిలువ వేసినోళ్ళు అయితే ఇక తండ్రిని ఆయన గెస్ట్ చేశారు. అవును కదా. తండ్రిని నమ్మితే కొడుకుని నమ్మేవాడు, కానీ కొడుకుని నమ్మలేదు. అంటే ఆయన వాక్యాలు ఏం చెప్పాడు తెలుసా, భక్తులను పంపాను నమ్మలేదు, ప్రవక్తలను పంపాను చనిపోతున్నారు, కొడుకును పంపితే సరిపోతున్నారు, ప్రవక్తను పంపితే తరిగారు, భక్తులను అంతమొందించారు అన్నాడు లేదా. కాబట్టి తండ్రినే నమ్మలేదు, మీరు కొడుకుని నమ్మేవాడు కూడా కాలేదు అని చెప్పుకోవాలి ఎక్కడైతే. కానీ నన్నదేంటి, యెహోవా యందు యేసుక్రీస్తు నందు భయభక్తులు గలవాడు దీర్ఘాయువునకు కారకులు కాగలుగుతారు. హల్లెలూయా. యెహోవా నామం ఉంది చెప్పండి. యెహోవా నామం ఉందా? యేసు నామం ఉందా? యేసు నామం వల్లే మనం రక్షించబడుతున్నాం. యేసు నామమును అడుగుతున్నాము తండ్రి అంటున్నామా? యెహోవా నామం వల్లే మేము చేస్తామని అడుగుతాము. ఇప్పుడు ప్రార్థన చెప్పండి. క్రైస్తవ్యం వెలుగులోనికి వచ్చింది క్రీస్తు వల్ల, యెహోవా వల్ల. యెహోవా వల్ల వెలుగులో ఉంది. ఏంటి? యెహోవా సాక్షులు, లేకపోతే పాత నిబంధన కాదు. పాత నిబంధన కాలం 30 అవుతున్నప్పటికీ ఈ వచ్చిన యేసుక్రీస్తు వెలుగులోనికి వచ్చిన ఈ 50 సమయం దాన్ని ఏం చేసింది? క్రీస్తు కాలంలో కలిపేసుకుంది. హల్లెలూయా. ఎంత ఘనత! అలాగదండి. 4,5,000 సంవత్సరాలు కూడా
యేసు కాలంలో కలిపేసుకున్నాడు అంటే 2000 సంవత్సరాలు పోవలేడు. కాబట్టి ఈ విధంగా మనం ఇప్పుడేం చూసాం, ఏం పాఠం మనం నేర్చుకున్నాం చెప్పండి, ఒకసారి చెప్తారు అందరూ. నేను ఒక్కరిని అడిగారా అందరిని అడిగారా? అమ్మా దాని గారు ఏమి విషయం మీద మనం మాట్లాడుతున్నాం చెప్పండి అని చెప్పి ఏం మీకు అర్థమైందా? దీర్ఘాయువును గడించాలి అని అంటే ఏ విషయాలు మనసులో పెట్టుకొని మసులుకోవాలి. వద్దులేరా మనకు అనుకుంటే అసలు నమ్మేది నిజమే. శిలువను కూర్చే వార్త నశించే వాళ్ళకి ఎరితనంగా ఉంది, రక్షించబడుతున్న మనకు దేవుడి శక్తిగా ఉందంటే నమ్మేవాడు దీర్ఘాయుష్యం మంది ప్రభుత్వం ఉండేవాడు, నమ్మవాళ్ళు చేసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు ప్రార్థన ఎవరు ప్రార్థన చేస్తారు? అయ్యో మణిమ అయితే మీకందరికి తెలుసు. వెంకటసుబ్బయ్య వెంకటసుబ్బమ్మ గారు మణిమ అద్దెంకిలో ఉంటుంది. అది ఆయన అక్కయ్య